వేమన అసలు పేరు బెదమకోమటి చినవేమారెడ్డి. ఈయన అన్న పేరు బెదమకోమటి పెదవేమారెడ్డి. అప్పటి కడప, కర్నూలు, అనంతపురం కలిపి ఒకే రాజ్యంగా ఉండేవి. దానికి సామంతరాజు బెదమకోమటి పెదవేమారెడ్డి గారు. అతని మంత్రి తురగారాముడు. తురగారాముడు ఎలాగైనా అన్నదమ్ములిద్దరిని చంపి తాను రాజు కావాలని ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటాడు. చినవేమారెడ్డిని వేమన అని పిలుచుకుంటున్నాం. వేమన మహాధైర్యవంతుడు. పేరుకే అన్నగారు రాజు. కాని మొత్తం రాజ్యం వేమన్న ధైర్య సాహసాలు కనసొన్నలలో ఉంటుంది. ఒక మదపుడెద్దు ఊరి మీద పడి అందరినీ కుమ్ముతూ హడలెత్తిస్తూ ఉంటుంది. అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతూ ఉంటారు. ఎద్దుకు మదమెక్కితే దాన్ని ఆపడం ఎవరికి సాధ్యం? అటుగా వస్తున్న వేమన మీదకు వెళుతుంది ఎద్దు. అది ముందరికి రాగానే ఒక్కసారిగా గట్టిగా దాన్ని కళ్ళలోకి చూసి ఏయని గద్దిస్తాడు వేమన. ఆ శబ్దం ఆ ఎద్దు చెవుల నుంచి దూరి ఊరి మొత్తం ప్రతిధ్వనిస్తుంది. దాని కళ్ళకు వేమన మహాసింహంలాగా కనిపిస్తాడు. హడలెత్తి తోకమడుచుకొని పారిపోతుంది. దాన్ని ప్రత్యక్షంగా చూసిన తురగారాముడు ముందు వేమన్నను మట్టుబెడితే గాని తన పని సులువు కాదని, వేమన ఉన్నంత వరకు తానేమీ చేయలేనని తెలుసుకుంటాడు. తన దృష్టిని వేమన మీద ఉంచుతాడు. వేమనకు భోగ గట్టెల, వేశ్యల సాంగత్య కాంక్ష ఎక్కువ. ఎక్కడైనా కొత్తగా భోగసానిగా వృత్తిలోకి వచ్చింది అంటే ఈయనే ముందు వెళ్ళేవాడు. వేమనకు విశ్వద అనే ఒక ప్రేయసి కూడా ఉంటుంది. వేమన అంటే ఆమెకు చాలా ఇష్టం. ఎన్నోసార్లు తన రాజ్యం గురించి, తాను నిర్వర్తించాల్సిన ధర్మం గురించి అనేకసార్లు హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ వేమన అవేమీ పట్టించుకునేవాడు కాదు. మీరు శరీర అందం వెనుక పరిగెడుతున్నారు, కానీ అది శాశ్వతమూ కాదు. అందం వెనుక అంద వికారం కూడా దాగి ఉంటుంది. యవ్వనంలో కనపడినట్టు ఈ శరీరం ముసలితనంలో తన ప్రాభవం కోల్పోతుంది. ఏదైతే ఇప్పుడు ఉండి ఇక మీదట ఉండదో దాని కొరకు మీరు పరిగెడుతున్నారు. మీరు కాస్త ఆగి యోచించాలని హెచ్చరిస్తుంది. కానీ వేమన పట్టించుకునేవాడు కాదు. తురగారాముడి కుయుక్తులను కూడా గుర్తు చేస్తుంది. కానీ ఫలితమూ ఉండదు. అప్పుడే దసరా తిరునాళ్లు మొదలవుతాయి. వెంపల్లి సంబరాలకు ముస్తాబవుతుంది. ఆ తిరునాళ్లలో మహా అందగత్తె మాంచాల నాగులు భోగ మాటను ప్రారంభిస్తుంది. ఆమె గురించి ఆ నోటా ఈ నోటా వేమనకు చేరుతుంది. వేమన ఒకసారి వెంపల్లకు వెళ్లి చూస్తాడు. ఆమె అందానికి దాసుడైపోతాడు. ఇక తన మకాం పూర్తిగా వెంపల్ల నాగుల ఇంటికి మారుస్తాడు. ఒక ప్రేయసి కంటే ఎక్కువగా అభిమానిస్తాడు. నెలలు గడుస్తాయి. నెలల కొద్దీ ఇంటికి రాకపోయేసరికి అన్నకు వదినకు సందేహం కలుగుతుంది. వేమన నాగులు అనే వేశ్య ఇంట్లో పరిమితమయ్యాడని తెలుసుకుంటారు. డబ్బులన్నీ ఇలా ఆమెకు దారపోయడం మంచిది కాదని, రాజ్యం శిస్తులన్నీ వాడుకోవడం ధర్మమూ కాదని, రాజ్యం పరిపాలన దెబ్బతింటుందని వదిన వారిస్తుంది. విశ్వదకు వేమన్న భవిష్యత్తు కళ్ళముదరా కనిపిస్తుంది. అతని భవిష్యత్తు అంధకారమైపోతుందని గ్రహించి సత్యం చెప్పి తీరాలని నిర్ణయించి వేమన్నను పిలిచి, తొందరలోనే మీరు మరణిస్తున్నారు. శరీరానికి నెలలు కాదు రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ శరీరం దేనికోసం తీసుకున్నావో దానిని ఇక మీరు నిర్వర్తించలేరు. ఇప్పటికైనా మేల్కొనండి. జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి. ఆ మార్గంలోకి వెళ్లే ప్రయత్నం చేయండి అంటుంది. వేమన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. వేమన నాగులకు పచ్చి బానిస అయ్యాడని గ్రహించిన తురగారాముడు వెళ్లి నాగులను లోబరుచుకుంటాడు. కొంతమంది సైన్యాన్ని కూడా లోబరుచుకుని ఉంటాడు. సైన్యంతో నాగుల దగ్గరకు వెళ్లి ఆమె చేతికి విషం ఇచ్చి దాన్ని వేమన్న మీదకి ప్రయోగం చేయవలసిందిగా చెబుతాడు. దానికి గాను ఆమెకు డబ్బు జాగీరు ఎరగా చూపుతాడు. చేయకపోతే తానే వేమన్నను చంపి ఆ అభియోగం నీ మీదకు తీసుకొస్తానని బెదిరిస్తాడు. చేసేది లేక ఆమె ఒప్పుకుంటుంది. ఒక అమావాస్య రోజు పాయసం చేసి భోగ లాలసలో ఉన్నప్పుడు తాగమని ఇస్తుంది. వేమన తన ప్రేయసి ఎంతో ప్రేమతో చేసిందని తాగుతాడు. అంతే, పూర్తిగా దాదాపు శరీరాన్ని వదిలేసినంత కోమాలోకి వెళ్ళిపోతాడు. నాగులు తురగారామునికి పని పూర్తి అయిందని కబురు పెడుతుంది. తురగారాముడు తన సైన్యాన్ని పురమాయించి శవాన్ని దట్టమైన కారడవలలో వేయించేస్తాడు. ఆ అడవులలో అభిరామ అనే వైద్యుడు ఆకుల రసాలతో ఇనుమును బంగారంగా చేసే విద్యను నేర్చుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆకుల కోసం వెళ్ళినప్పుడు వేమన్న శవాన్ని చూస్తాడు. అతని నాడిని చూసి ఎక్కడో ఒక మూల ప్రాణం ఉందని గ్రహించి అతన్ని తీసుకెళ్లి తన వైద్యంతో బతికిస్తాడు. మెలకువ వచ్చిన తరువాత వేమన ఏమీ మాట్లాడేవాడు కాదు.
మౌనంగా కూర్చునేవాడు. ఏ వివరాలు ఎంత అడిగినా చెప్పేవాడు కాదు. మహా మౌనంగా ఉండేవాడు. తాను చేసే వైద్య వృత్తిలో కాస్త మక్కువ చూపేవాడు. విశ్వద చెప్పిన సత్యం, నాగులు, తురగారాముడు చేసిన మోసం కళ్ళ ముందు కదిలేవి. తానే యామరపాటుగా ఉన్నానని తెలుసుకునేవాడు. ఆకులు అలమల కోసం అప్పుడప్పుడు అడవులకు వెళ్లి తెచ్చేవాడు. అభిరాముడు తన గురువుగారైన విశ్వకర్మయోగిని కలిసి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు విశ్వకర్మయోగి తాను శరీరం వదిలేస్తున్నానని, తాను సంపాదించిన జ్ఞానాన్ని తనకు వాహకత్వం ఇస్తానని రేపు రావలసిందిగా చెబుతాడు. అలాగే అని చెప్పి అభిరాముడు వెళ్ళిపోతాడు. మరుసటి రోజు అభిరాముడు ఆకల కోసమని వేమనతో చెప్పి బయలుదేరుతాడు. దారి మధ్యలో ఒక పులి కనబడడంతో పరుగులు పెడతారు. దాంతో ఆ అడవులలో దారి తప్పిపోతాడు. అభిరాముడు ఎంతకు ఆకులు తీసుకురాలేదని గ్రహించి చీకటి పడుతుండటంతో వేమన బయలుదేరుతాడు. వేమన సరాసరి విశ్వకర్మ యోగి ఉన్న గుహలోకి వెళతాడు. విశ్వకర్మ యోగి చెందవలసిన వాడు రావలసిన వాడు రానే వచ్చాడు అని వేమనను పిలిచి ధ్యాన జ్ఞాన విద్యను నేర్పించి మూడో కన్నును ఉద్దీపనం చెందించి వాహకత్వం ఇచ్చి శరీరం వదిలేస్తాడు. ఆ క్షణమే వేమనకు జగత్తు సత్యం అర్థమైపోతుంది. అంతలోనే అభిరాముడు అక్కడికి చేరుకుంటాడు. తాను పొందవలసిన దాన్ని పొందలేకపోయానని బోనాకిష్టమై వేమన దానికి అభిరామ దుఃఖించకు, బాధపడకు, నా ప్రేయసి నా కళ్ళు ఎన్నోసార్లు తెరిపించినప్పటికీ నేను పెడచెవినబెట్టాను. ఈరోజు నువ్వు పొందవలసిన దాన్ని దైవం ఇచ్చలో భాగంగా నేను పొందడం జరిగింది. విశ్వద అభిరామ ఇద్దరూ చెబుతూ ఉంటే వేమన వింటున్నట్టుగా ప్రపంచానికి తెలియపరుస్తాను అని చెబుతాడు. విశ్వద అభిరామ ఇద్దరూ కలిసి వినరా వేమ అని నాకు బోధిస్తున్నట్టుగా చెబుతున్నట్టుగా ప్రపంచానికి చెబుతాను అని చెబుతాడు. అందుకే విశ్వదాభిరామ వినురవేమ. ఇది నాకిష్టమైన పద్యం. కుండ కుంభమున్నా కొండ పర్వతమున్నా నుప్పు లవణమన్నా నొకటి కాదే, భాషలిట్టే వేరు పరతత్వం ఒక్కటే, విశ్వదాభిరామ వినురవేమ. కుండ అన్నా, కుంభమన్నా, ఉప్పు అన్నా, లవణమన్నా, కొండ అన్నా, పర్వతమన్నా అంతా ఒక్కటే, భాషలే వేరు, భగవంతుని తత్వం ఒక్కటే. వేమన్న భాషలు వేరు కాని భావం ఒక్కటే, భాషలు వేరే కాని ఉన్నది ఆ ఒక్కటే భగవంతుడు అని తెలియజెప్పాడు. మీ BVS